అండి, ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా నోరూరించే వాక్కాయ పులిహోర చేసి చూపించబోతున్నాను. ముందుగా చిన్న కప్పు దాకా నాటు వాక్కాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్గా కట్ చేసుకుని లోపల గింజలు తీసివేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా హాఫ్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి చూపిస్తున్న విధంగా వాక్కాయ పేస్ట్ని మిక్సీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేసుకుని వేగించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ వేసుకుని అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ని కూడా వేగించుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న అన్నం వేసుకుని కలుపుకోవాలి.